పోచమ్మా పోచమ్మా. ఏమిటి విహారీ బాబు? అందరినీ అన్ని విషయాల్లో మంచేదో చెడేదో అసలు ఏం జరుగుతుందో మీరే కదా చెప్తారు. నాకొకరి ఆచూకీ కావాలి అమ్మా, దయచేసి చెప్పండి అమ్మా. నువ్వు ఎవరి ఆచూకీ కావాలని కోరుకుంటున్నావో నాకు తెలుసు బాబు. లక్ష్మి మీకు కనపడడం లేదు కదా, తన గురించే కదా మీ ఆలోచన. తన జాడ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. అవును పోచమ్మా, దయచేసి కనక మహాలక్ష్మి ఎక్కడుందో మీ శక్తితో చూసి చెప్పండి. విహారీ బాబు చాలా ఆవేదన చెందుతున్నారు. మీ ప్రాణం మీ నుంచి దూరం అయిపోయినంత బాధపడుతున్నారు. తను నా ప్రాణం పోచమ్మా, తను లేకపోతే నేను ఉండలేను. తను నా భార్య అని మీకు తెలుసు కదా. మీ శక్తితో మా బంధాన్ని తెలుసుకున్నారు, అలానే మీ శక్తితో తను ఎక్కడుందో కూడా తెలుసుకోండి పోచమ్మా. దైవశక్తికే ఆ శక్తి ఉంది, నాకంత శక్తి లేదు. పోచమ్మా, మీకు ఏం కావాలన్నా ఇస్తాను. దయచేసి లక్ష్మి ఎక్కడుందో తన గురించి చెప్పండి. ఈ విషయంలో నేనేమి చేయలేను బాబు. పోనీ ఏం చేస్తే కనక మహాలక్ష్మి జాడ తెలుస్తుందో చెప్పండమ్మా. అది ఎంత కఠినమైన పరీక్ష అయినా అది నేను భరిస్తాను. నా ప్రాణాలు పణంగా పెట్టైనా నేను నా కనకాన్ని కాపాడుకుంటాను. దయచేసి నా కనకానికి నాకు దారి చూపించండి. ఏం మాట్లాడరేంటమ్మా? నా భార్య కనిపించడం లేదు. అదే తను నా ప్లేస్లో ఉంటే నన్ను రక్షించుకోవడానికి తను ఏమైనా చేసేది. నేను పైకి చెప్పకపోయినా తను నా ప్రాణం. భార్యలు భర్తల్ని రక్షించుకోవడానికి చాలా యాగాలు హోమాలు ఉన్నాయి. మరి భర్తలు భార్యల క్షేమం కోసం చేయడానికి ఏమున్నాయి పోచమ్మా? అవన్నా చెప్పండి పోచమ్మా. అది ఎంత కష్టమైనా ఆ ప్రక్రియ నేను చేస్తాను. ఒక్క నిమిషం బాబు. చెప్పండమ్మా, ఏం చేయాలో చెప్పండి. బాబు